మొన్ననే చెప్పా మైనింగ్కి సంబంధించి పెద్ద గొడవ నడుస్తుంది. వేమిరెడ్డి మొత్తం మైనింగ్ అంతా ఆయన చేతిలో పెట్టుకున్నారన్నటువంటి ఆగ్రహం. దాంతోపాటుగా ఎవరు తవ్వుకున్నా సరే మొత్తం కూడా వేమిరెడ్డి ద్వారానే అమ్మాలని, వేరేగా తవ్వుకోవడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదని చెప్పి ఆదేశించారన్నటువంటిది పత్రికలు రాయడం. ఆ తర్వాత అసలు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి నేనే డీటెయిల్డ్గా వీడియో కూడా ఇంతకుముందు చేశాను. ఇప్పుడు అనుకున్నట్టుగానే జరిగింది. నెల్లూరు జిల్లా మైనింగ్ ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ మైన్ ఓనర్సే ఆందోళనకు దిగారు. 100 మంది మైన్ ఓనర్స్ ముట్టడితో నెల్లూరు మైనింగ్ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుని చంద్రబాబు లోకేష్లకి ఈ మైనింగ్ మాఫియాతో చెడ్డ పేరంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ జగన్ వేధింపులతో నాశనం అయ్యాం. తాజాగా వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన దోపిడీ లీడర్స్ తెలుగుదేశం పార్టీ మైన్ ఓనర్స్ని వేధిస్తున్నారు. మేము కోస్తే పసుపు రక్తం వస్తుంది. టీడీపీ మైన్ ఓనర్స్ని వేధించే లీడర్స్ అధికారులు ఎందుకు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిఎల్ ఓపెన్ చేయాలి. గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది. టీడీపీ కార్యకర్తల మీద పెనాల్టీ వేశారు. ఇసుక, సిలికా, శాండ్, క్వాడ్జు 20 మైళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు. నిజానిజాలు బయటికి తీయాలి. లేబర్ పక్క రాష్ట్రాలకు వెళ్ళారు. వైసీపీలో ఆధిపత్యం చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఆధిపత్యం చేశారు. టీడీపీ వాళ్ళు నష్టపోయారు. కమిటీ వేయాలి. వ్యాపార స్వేచ్ఛ కల్పించాలి. అధికారుల మీద టార్చర్లు మొదలయ్యాయి. అధికారులు బలైపోతున్నారు. కడప జిల్లా నుండి వచ్చిన వైసీపీ లీడర్లు మైనింగ్ మాఫియా ఇక్కడ బెదిరింపులకు దిగుతున్నారు. మీడియా ఈ దోపిడీని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నారు. 180 మంది ఎండిఐ ఓపెన్ చేయాలని, టోటల్గా ఎండిఐలకు సంబంధించినటువంటి వాళ్ళు టోటల్గా 2000 మంది ఎండిఐలకు సంబంధించినటువంటి వాళ్ళు 180 సంస్థలు ఉంటే 2000 మంది కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందన్నటువంటిది వీళ్ళు మాట్లాడుకొచ్చింది. టోటల్గా వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం అన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వచ్చి కొత్తగా వ్యవహారం నడుపుతున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మైనింగ్ వాళ్ళనే వేధిస్తున్నారు, దోచుకుంటున్నారు అన్నటువంటి కాన్సెప్ట్తో ఇవాళ ఉద్యమం చేయటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటిదే. దాని మీద మొదట ఈనాడు జ్యోతి కథనాలు రాసుకొచ్చినాయి. ఆ తర్వాత సాక్షి డీటెయిల్ కథనాలు రాసుకొచ్చింది. నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఇంతకుముందే ఆ విషయాలు ఏం జరిగింది, అసలు ఎట్లా జరుగుతుంది అన్నటువంటిది కూడా ప్రొజెక్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. ఇబ్బంది పడుతున్నాం. పోయిన 2 ఏళ్ళు జనాభా అన్నం లేక నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ 8 నెలల నుంచి ఇదిగో ఓపెన్ చేస్తాం, అదిగో ఓపెన్ చేస్తాం అని చెప్తున్నారు. ఓపెన్ అయ్యే వాళ్ళకి ఓపెన్ అవుతూ ఉన్నాయి, పొయ్యే లారీలు పోతానే ఉన్నాయి. గవర్నమెంట్లో అన్ని రకాలుగా శక్తి ఉండి మా లాంటి వాళ్ళని వదిలేస్తున్నారు. చాలా అన్నిటికన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మొత్తం ఎంతమంది యజమానులు ఉంటారు, ఎంతమంది ఆధారపడారు? ఎండిఎల్స్ వరకు 180 నుంచి 200 మంది ఉన్నాము. మా దగ్గర ఒక 5 నుంచి 10,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కొక్క యార్డ్లో మినిమం 20 నుంచి 30 మంది పనిచేస్తారు. ఒక 2.5 సంవత్సరం నుంచి ఎవరిని పట్టించుకోలేక మేము ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. మా ఎండిఎల్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము. మా వ్యాపారాలు మేము తిరిగి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇది పరిస్థితి ఓవరాల్గా.